రైలు తప్పిపోతే నా టికెట్ పరిస్థితి ఏమిటి? డబ్బు తిరిగి వస్తుందా? ఈ టికెట్తో వేరే రైలును ఎక్కవచ్చా? వంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో తిరుగుతుంటాయి. అయితే తొందరపడి తప్పు నిర్ణయం తీసుకునే ముందు రైల్వే నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న అజాగ్రత్త కూడా భారీ జరిమానాలు లేదా చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. మీ వద్ద జనరల్ టికెట్ ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం జనరల్ టికెట్ చెల్లుబాటయ్యే వ్యవధిలో మీరు అదే కేటగిరీకి చెందిన మరొక రైల్లో ప్రయాణించవచ్చు. సాధారణంగా జనరల్ టికెట్ జారీ చేసిన సమయం నుంచి సుమారు 3 గంటలు లేదా అందుబాటులో ఉన్న తదుపరి రైలు వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే అదే టికెట్తో వేరే కేటగిరీ రైల్లో ప్రయాణిస్తే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి ఎక్కే రైలు రకం ఏమిటో ముందుగా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అయితే అన్ని రైళ్లలో జనరల్ టికెట్ చెల్లుతుందని అనుకోవడం పొరపాటు. రైల్వే నియమాల ప్రకారం మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో జనరల్ టికెట్లు చెల్లవు. ఈ రైళ్లలో జనరల్ టికెట్తో ప్రయాణిస్తూ పట్టుబడితే టికెట్ ఎగ్జామినర్ మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి భారీ జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తి టికెట్ ధరతో పాటు అదనపు ఫైన్ కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులు రైలు తప్పిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ వద్ద ధృవీకరించబడిన రిజర్వేషన్ టికెట్ ఉన్నా మీరు మీ రైలును మిస్ అయితే అదే టికెట్తో మరో రైల్లో ప్రయాణించడానికి అనుమతి ఉండదు. అలా చేస్తే తనిఖీ సమయంలో పట్టుబడినప్పుడు టీటీఈ మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. అప్పుడు పూర్తి టికెట్ ధర లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు. అందుకే రిజర్వేషన్ టికెట్తో ప్రయాణించేవారు ఈ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. రైలు తప్పిపోయినప్పుడు డబ్బు తిరిగి పొందే అవకాశం కూడా కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. మీరు ప్రయాణించలేకపోయినట్లయితే వీలైనంత త్వరగా టీడీఆర్ టికెట్ డిపాజిట్ రసీదు దాఖలు చేయాలి. సాధారణంగా రైలు మిస్ అయిన తర్వాత పూర్తి వాపసు పొందడం కష్టం. అయితే మీ రైలు 3 గంటల కంటే ఎక్కువగా ఆలస్యంగా నడుస్తుంటే మరియు మీరు ప్రయాణం ప్రారంభించకపోతే పూర్తి వాపసు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే రైలు ఆలస్యమైనప్పుడు అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే మీరు మీ స్టేషన్లో రైలును మిస్ చేసినా తదుపరి 2 స్టేషన్ల వరకు మీ రిజర్వ్ చేసిన సీట్ను ఇతరులకు కేటాయించకూడదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. అంటే మీరు ట్యాక్సీ లేదా ఇతర మార్గాల ద్వారా సమీపంలోని పెద్ద స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి రైలును ఎక్కితే మీ సీటు సాధారణంగా సురక్షితంగానే ఉంటుంది. అయితే ఇది సమయానికి చేరుకోవడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడం చాలా అవసరం.